నమస్కారం. వాల్యూమ్ పూర్తిగా పెట్టుకోండి. సభకి నమస్కారం. ఈ నెల 11వ తారీఖు అంటే రేపు లేదు, ఎల్లుండు. అన్నా సైలెన్స్ ఉండాలనే, ప్లీజ్ సైలెన్స్ ఉండాలి, సైలెన్స్ ఉండాలి నా కుటుంబ సభ్యులంతా. ఈ నెల 11వ తారీఖు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో 60 డివిజన్లలో 58 డివిజన్లకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 21, 31 2 డివిజన్లకి సిపిఎం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 60కి 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అందరినీ గెలిపించాలని ముందుగా శిరస వంచి నా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లోని నా తోబుట్టువులను, అన్నదమ్ములను, ఆడబిడ్డలను, వేదిక మీద ఉన్న పెద్దలను, మీడియా మిత్రుల్ని శిరస వంచి మనస్ఫూర్తిగా పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. మీకు తెలియంది కాదు, కొంతసేపు బస్సులు ఆపుకోయా, పోలీస్ బస్సులు ఆపుకో అన్ని. మీకు తెలియంది కాదు, ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి కష్టాలు తీర్చే దాంట్లో, పేదవాడికి అండగా ఉండే దాంట్లో, పేదవాడికి భరోసా కల్పించే దాంట్లో నిరంతరము తప్పిస్తూ పేదవాడి పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం. దాంట్లో భాగమే ప్రతి పేదింటి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు. అన్న ఇవి తీసాయి, కింద పెట్టుకో. ఈ బెలూన్లన్నీ తీసి పక్కన పెట్టుకోండి. బయట వెనక్కి కనపట్లేదు, తీసేయండి. వాటిని పక్కన పండబెట్టండి. ప్రతి పేదవాడింటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చాం. పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ కూడా తినాలని ప్రతి ఆడబిడ్డ అంతే. పక్కన పెట్టమంటే దాన్ని సపోర్ట్ చేయకుండా బాబు. అంతేకాదు ప్రతి పేదవాళ్ళకి 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోతే అర్హులైన పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాలలో పేదవాడికి ఇల్లు ఇవ్వని ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. దాంట్లో భాగంగా మన కొత్తగూడెం నియోజకవర్గానికి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో 3,500 ఇళ్లు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. ఆ శాఖ మంత్రిగా నేనే ఇచ్చా. అంతేకాదు ఇల్లు ఒక్కసారి ఇచ్చి అయిపోయిందని చెప్పాం. ఇంకా 3 సార్లు ఇస్తాం. రేపు ఏప్రిల్ నెలలో ఇస్తున్నాం, మళ్ళీ ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. ఇళ్ల స్థలాల ఇంటితో పాటు నిరుపేదలు కొంతమంది ఉన్నారు. ఇళ్ల స్థలం కావాలని కోరుకునే వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చాం. గడిచిన 15-20 సంవత్సరాలలో పేదవాళ్ళకి
ఇళ్ల స్థలాన్ని ఇచ్చిన పాపాన పోలే. ఈ ఎన్నికల తర్వాత అర్హులైన పేదవాళ్ళు ఎవరున్నారో, గతంలో ఇళ్ల స్థలము తీసుకొని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ స్థలాలలో, నివాసానికి యోగ్యమైన స్థలాలలో ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత కూడా మీ కుటుంబ సభ్యుడిగా నాదే. ఇల్లిచ్చే మంత్రిని నేనే, ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే, ఇల్లిచ్చే మంత్రిని కొద్దిగా సైడ్ అమ్మ అంబులెన్స్ ని కొనేయండి. సైడ్ అమ్మ అంబులెన్స్ ని కొనేయండి. ఇల్లు ఇచ్చే మంత్రిని నేనే, ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని కూడా నేనే. అంతేకాదు మీరు ఎన్నుకున్న ఈ ప్రభుత్వంలో పేద పిల్లలకి డైట్ ఛార్జీలు 40% పెంచాం, కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచాం. అదే రకంగా ప్రతి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేశాం. ఇలా పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి అభివృద్ధి కోసం, పేదవాడి బాగోగుల కోసం నిరంతరము ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. అంతేకాదు ఈ కొత్తగూడెం సింగరేణి ప్రాంతంలో 76 జీవోకి సంబంధించిన అంశం ఒకటి, ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశం ఒకటి పెండింగ్ ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి వేదిక మీద చెప్పారు, కార్మికుల పక్షపాత ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తప్పకుండా ఈ 76 జీవోను కూడా పరిష్కరించే బాధ్యత నాదే. అంతేకాదు ఈ కొత్తగూడెం మున్సిపాలిటీలో డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ ఇతర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీ సీనన్నకి మనస్ఫూర్తిగా ఉంటాయని, ఉండాలని పూర్తి నమ్మకము, విశ్వాసంతో